హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు సినిమాల్లో తెలుగు యాక్టర్స్‌కి అవకాశాలు రావాలి, ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పటినుంచో కూడా ఒక చర్చ అలాగే ఉండడం మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలో హీరోయిన్ అనన్య నాగల్ల గారు తెలుగులో మంచి మంచి సినిమాలు తీస్తూ ఒక సర్వైవ్ అవుతూ వస్తున్నారు మనకు తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఏమంటున్నారంటే తెలుగు యాక్టర్స్‌ని అసలు తొక్కేస్తున్నారు. 20% మాత్రమే తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నాయంటూ కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు అవి వైరల్ అయిపోతున్నాయి. మరి నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు యాక్టర్స్‌కి ఎటువంటి పరిస్థితే ఉందా లేదా? ఇప్పుడు ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ అన్యన్ నాగెల్ల గారు మంచి యాక్ట్రెస్, ఎప్పటినుంచో సినిమాలు చేస్తూ వస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో తెలుగు యాక్టర్స్‌కి 20% మాత్రమే అవకాశాలున్నాయి. తెలుగు యాక్టర్స్‌ని తొక్కేస్తున్నారని కూడా ఈ కామెంట్స్ పిచ్చి చేశారు. మాటమ్మా. ఊరినేదో ఊరినే అందరూ మాట్లాడుతున్నారు, నేను మాట్లాడాలి. పిచ్చి మాటలు. ఇక్కడ తెలుగు, తమిళు ఇవాళ పాన్ ఇండియా అసలు. గతంలో కూడా తెలుగు, తమిళు, ఇంగ్లీషు అని ఉండదమ్మా. నాకు కావాల్సింది హీరోయిన్ అంటే నా క్యారెక్టర్ తగినట్టు కావాలి. నా పర్సనాలిటీకి నా నా ఆడియన్స్‌కి ఒక హీరోయిన్ అంటే డ్రీమ్ గర్ల్. నా హీరోయిన్ అలా ఒక అందగతిగాను, ఒక సొగసుతోటి, ఒక మంచి స్ట్రక్చర్ తోటి ఉండే హీరోయిన్ నాకు కావాలి. ఎందుకు కావాలి? సినిమా ఈస్ ఆడియన్స్‌కి కోసం అని. ఆడియన్స్ హీరోయిన్ ఎందుకు హీరోయిన్ హీరోయిన్ అనగానే వాళ్ళకి ఒక కలవరాని, ఒక అందమైన అమ్మాయి, ఒక మంచి పర్ఫార్మెన్స్ అమ్మాయి. అయ్యే చూస్తారు. వాళ్ళకి డబ్బులు పెట్టి వాళ్ళు సినిమా చూసేది వాళ్ళు. వాళ్ళ కోసం చేస్తారు తప్పితే నువ్వు తెలుగు, తమిళం చేయవు. నా నాకు చక్కగా కంటికి ఇంపుగా ఆకర్షణీయంగా చక్కటి పర్సనాలిటీ, చక్కటి కనుముక్కు తీరు ఉన్న అమ్మాయి అది తెలుగో, తమిళో నేను ఆలోచించను. నేను సౌందర్యని ఇంట్రొడ్యూస్ చేశాను. సౌందర్య కన్నడపు అమ్మాయి. నేను ఎక్కడెక్కడో తిరిగాను. ఇక్కడ తెలుగు అమ్మాయిని చూశాను, మలయాళం అమ్మాయిని చూశాను. నేను చాలామంది చూశాను. నా పాత్రకి తగిన అమ్మాయి కోసం అంతమంది చూడాల్సొచ్చేది. చాలామంది అందులో మంచి అమ్మాయిలున్నారు. అందులో రోజాని కూడా నేను ఆల్రెడీ ఆ సినిమాకి ముందు ఈ అమ్మాయి ముందు రోజా అని మాట్లాడి వాళ్ళ నాన్నగారితోటి మాట్లాడి ఫిక్స్ చేసింది. కానీ నాకింకా తృప్తి లేదు. ఇంకేదో నాకు మనసు కోరుతుంది. నా పాత్రకి ఇలా ఉండాలి. ఇలా టక్కని ఆ అమ్మాయి ఫోటో దిగింది. కరెక్ట్ నాకలా అచ్చు గుద్దినట్టు నేను ఊహించుకున్న పాత్రకి అలా కరెక్ట్ సరిపోయి పెట్టాను. సక్సెస్ అయింది. అప్పుడు కనుక నేను కన్నడమ్మాయి అని కాదు అని నేను ఇంకెవరినో చూస్తుంటే ఏమో అయ్యేది కాదు. కరెక్ట్‌గా పాత్ర ఎప్పుడు అంటే దీంట్లో ఉద్దేశ్యం ఏంటంటే మేము మా పాత్ర చూస్తాం. హీరోయిన్ పాత్ర ఏంటి? ఉట్టి గ్లామర్ పాత్ర. గ్లామర్‌గా డాన్స్ గిన్స్, సాంగ్సు, చక్కటి రొమాంటిక్‌లో ఇంతవరకు అంటే చక్కటి చూడముచ్చటైన కనుముక్కు తీరు చక్కగా ఉన్న అమ్మాయి, పర్సనాలిటీ ఉన్న అమ్మాయి సెలెక్ట్ చేస్తాం. సెలెక్ట్ చేసి ఆ అమ్మాయితోటి ఎందుకంటే ఆ క్యారెక్టర్‌కి ఆ అమ్మాయి అలా దివ్యంగా కనపడాలి. అలా కలర్ రాణిగా కనపడాలి. ఆడియన్స్ కలర్ రాణి కనపడితేనే హీరో లవ్ చేసాడు అనే దానికి అర్థం ఉంటుంది. హీరో మామూలు అమ్మాయి లవ్ చేసాడనుకో అంటారు ఆడియన్స్. ఆడియన్స్ అద్భుతంగా ఊహించుకునే అమ్మాయిని హీరో గారు అదే ఒక అమ్మాయి అంతే కదా మరి హీరో గారు అంత అలాంటి అమ్మాయి చిరంజీవిని కాక నేను సైకలాజికల్ ఇయన్నీ ప్లే. సినిమా అనేది సైకలాజికల్ ప్లే. ఓకే. రిఫ్లెక్షన్ ఆఫ్ ది పబ్లిక్. పబ్లిక్‌లో నా సినిమా గోయర్స్ ఉద్దేశ్యం ఏంటి? నేను 5 స్టార్ హోటల్‌లో కూర్చొని కోటీశ్వరుల పిల్లలు గురించి ఆలోచించను సినిమాలో. వాళ్ళు కాదు నా ఆడియన్స్. నా ఆడియన్స్ వాళ్ళు కాదు. నా ఆడియన్స్ మిడిల్ క్లాస్, మామూలు మిడిల్ క్లాస్. వాళ్ళకి వాళ్ళకి అద్భుతంగా ఉండాలి. అలా చూస్తా. అలా దొరికిన అమ్మాయిని చేస్తాం. కొంతమందిని పర్ఫార్మెన్స్‌కి చేస్తాం. అమ్మాయి ఫేస్ కొంచెం ఇట్లా ఉన్నా చక్కటి ప్యాథటిక్‌కి బాగుంటది ఈ అమ్మాయి మొహం. ప్యాథటిక్ పర్ఫార్మెన్స్ చేయగలిగితే చూస్తాం. చేయకపోయినా మనం చేయించుకోవచ్చు. ఫేసు ప్యాథటిక్ ఇచ్చే లుక్స్ ఆమెనే ఉంది. ఆమెని ఎందుకు అందరూ పర్ఫార్మెన్స్ ఏడుపు సీన్లు పెడతారు. ఎన్నడైనా చూడండి ఎందుకు ఆమెని సాంగుల్లో వాళ్ళు తప్పితే మంచి గ్లామర్‌గా రమ్య కృష్ణలాగా ఎందుకు పెట్టరు? అవును. ఆమెని ఫేస్‌లోనే కొంచెం దుఃఖం చూపిస్తే ఇంత కనపడుతుంది. అయ్యో! అనిపిస్తుంది. అట్లా ఫేస్‌ని బట్టి మేము క్యారెక్టర్ చూసుకుంటాం. ఈ ఫేస్ ఎట్లా ఉంటది? ఈ ఫేస్‌లో ఏం పండుద్ది? హాస్యం పండుద్దా? సెంటిమెంట్ పండుద్దా? గ్లామర్ పండుద్దా? యాక్షన్ పండుద్దా? ఇయన్నీ చూసుకుంటాం. చూసుకొని అది ఏ భాష మాకు అనవసరం. అలా ఆ రోజుల్లోనే చెప్తున్నా. ఇవాళ పాన్ ఇండియా వచ్చింది. ఏ భాష అనవసరం ఇవాళ. పాన్ ఇండియా అన్నాక ఆ భాషలో వాళ్ళు, ఈ భాషలో వాళ్ళు
మార్కెట్ వెళ్ళిపోయింది. వాళ్ళు తెలుగు, తమిళ్ ఈయన పిచ్చి మాటలు. మన తెలుగు వాళ్ళు చేయట్లేదా తమిళ్‌లో? మన తెలుగు వాళ్ళు ఎన్ని సినిమాలు చేయట్లా? 'కోట శ్రీనివాస్' ఎన్ని సినిమాలు చేశాడు? హీరోయిన్‌లు ఎంతమంది చేశారు తెలుగోళ్ళు నాకక్కడ? హ్మ్. ఉన్నాయి పిచ్చి మాటలు తప్పితే తెలుగోళ్ళు మనం మిగతా భాషలో చేయట్లేదా? ఎందుకు చేస్తున్నావు? వాళ్ళకక్కడ లేరనా? వాళ్ళ పాత్రకి సూపర్. సూపర్‌గా ఉంటది అని పెట్టుకుంటాం. ఈళ్ళంతా పిచ్చి మాటలు ఊరినే వీళ్ళ తొక్కటాలు ఎవడికి అవసరం నేను తొక్కాల్సిన అవసరం ఎవడికి అవసరమయ్యా బాబు! నా సినిమాకి నా పాత్రకు సరిపోయిన అమ్మాయి ఉందా? ఇక్కడ ఉందా? మన దగ్గర కనపడిన అమ్మాయిలు ఉన్నారా? లేదు. కన్నడమా? కర్ణాటకనా? కేరళనా? బ బాంబేనా? చూస్తాం. ఎక్కడ దొరికితే ఎక్కడ నాకు సూటబుల్ దొరికితే తెచ్చుకుంటాం. ఇది చేస్తాం. అంతే తప్పితే ఊరినే తెలుగు వాళ్ళని తొక్కేస్తారు. వాళ్ళ ఇండస్ట్రీ అలా లేదు. రికార్డెడ్ ఉంటది కదా! ఎవరో మాట్లాడిన రికార్డు దాన్ని వీళ్ళు మాట్లాడడం తప్పితే అవగాహన లేకుండా వాళ్ళ ఇండస్ట్రీ ఏంటి? పరిస్థితి ఏంటి? ఏంటి? ఎందుకు తొక్కుతారు? ఎవరినెవరు తొక్కుతారు? జయసుధ ఏంటి? సౌందర్య ఏంటి? రమ్యకృష్ణ ఏంటి? వాళ్ళకి అవకాశం వచ్చింది. ప్రూవ్ చేసుకున్నారు. ఎళ్ళారు. పిచ్చివాగుళ్ళు. మేము వెళ్ళలేదు. నీకు కెపాసిటీ లేదు. మేము కొంతమంది ఫేస్ అందంగా ఉంటదమ్మా. లేతే చూడటానికి నేకెడ్ ఐకి బాగుంటది. కెమెరాకి పెట్టేటప్పటికి లైట్‌లేసి కెమెరా పెట్టేటప్పటికి ఫ్లాట్ అయిపోద్ది ఫేసు. ఏ ఎక్స్‌ప్రెషను పలకదు. వాళ్ళు చించుకొని యాక్ట్ చేసినా పలకదు. సో, ఈ ఫేస్‌లో ఎక్స్‌ప్రెషన్స్ పలకని ఫేసులు చాలా ఉంటాయి. వీళ్ళు అద్దంలో చూసుకొని నేను అందంగా ఉన్నాను అనుకుంటారు. కానీ నా కెమెరాలో చూస్తే నీ మొహం మీద ఏం పలకదు. నీ మొహం పెట్టుకొని నేను కామెడీ చేయించలేను, రొమాన్స్ చేయించలేను, సెంటిమెంట్ చేయించలేను. అంత ఫ్లాట్‌గా ఉంటది. నువ్వు అద్దంలో చూసుకొని ఓహ్! నేను ఎవరికన్నా తక్కువ నేనే అనుకుంటే సరిపోదు కదా! నా కెమెరా చెప్పాలి. నా కథ పాత్రకు సరిపోయిన మొహమా అని నేను చెప్పుకోవాలి చూడక. ఏం పిచ్చి మాటలు. సార్ ఇప్పుడు అంటే అవకాశాల కోసం తెలుగు వాళ్ళు, తెలుగు యాక్టర్స్ కానీ కూడా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తే వాళ్ళున్నారు కదా! వాళ్ళకి మీరేం సజెషన్స్ ఇస్తారంటే ఇక్కడ ఉన్నాయి సార్ మీరు కష్టపడితే వస్తాయి అవకాశాలు అని అంతే. చెప్తారా? లేదు అంటే ఖచ్చితంగా లేవు అని కష్టపడితే చెప్తారా? వస్తాయమ్మా. ఎప్పుడు ఎవరి అదృష్టం ఎవరి తలుపు తడుద్దో నువ్వు నేను చెప్పలేం. జ్యోతిష్కులం కాదు. మాకొచ్చింది వచ్చే వాళ్ళకి అదృష్టం. ఇప్పుడు నేనున్నానే. ఎవరో ఎగ్జాంపుల్ ఎందుకు నేను చెప్తాం. ఇండస్ట్రీ పరిస్థితి అది. మా నాన్న పెద్ద రైటరు. హ్మ్. పెద్ద పేరు. ఆళ్ళ అబ్బాయి నేను. ఓ 10 సినిమాలు చేశాను. నేను ఇప్పటికి స్టార్ డైరెక్టర్ కాలా. నా దగ్గర పనిచేసిన నా దగ్గర నుంచి రామ్ గోపాల్ వర్మ దగ్గరికెళ్ళారు. ఎవరు కృష్ణవంశీ, శివనాగేశ్వరరావు వీళ్ళందరూ నా దగ్గర నుంచి నా దగ్గర స్టార్టింగ్. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దగ్గరికెళ్ళి అక్కడి నుంచి డైరెక్టర్ అయ్యారు. నాకన్నా పెద్ద డైరెక్టర్ కాదా కృష్ణవంశీ? హ్మ్. అవును. నా దగ్గర స్టార్ట్ అయ్యాడు కదా! నాకన్నా పెద్ద డైరెక్టర్ అయ్యాడు కదా! అవును. ఈవెన్ శివనాగేశ్వరరావు నాకన్నా పెద్ద డైరెక్టర్ అయ్యాడు కదా! నేను తీసిన సినిమాలు నాకు అంత హిట్ ఇవ్వలేదు. శివనాగేశ్వరరావు 'మనీ మనీ' కొన్ని హిట్లన్నీ వచ్చాయి. పెద్ద హిట్లు. హ్మ్. నాకు 'రైతు భారతం' తీసినా, 'భూమిమంటలు' తీసినా, తీస్తున్నాం బాగుందని పేరు తప్పితే హిట్లు రాలా. ఓకే. హిట్లు రాలేదు కనుక నా దగ్గర రాలా ప్రొడ్యూసర్లు. హిట్లు ఇచ్చారు కనుక వాళ్ళు వెనకాల ఎళ్ళారు. దానికి నాకు అన్యాయం జరిగిపోయింది, నాకు ద్రోహం జరిగిపోయింది నాకు అంటే పిచ్చే ఏమి అది. ఇక్కడ సక్సెస్ స్పీక్స్. కలిసి ఎవరికి ఎప్పుడు అదృష్టం కలిసొస్తూ వస్తది. టాలెంట్ కన్నా సక్సెస్. నీ టైం బాగుండి, నీ అదృష్టం బాగుంటే నీకు సక్సెస్ వస్తే నువ్వు టాప్ హీరోయిన్ అవుతావు. లేకపోతే సక్సెస్ వచ్చి కూడా ఫెయిల్ అయిపోయిన హీరోయిన్లున్నారు. రాంగు ట్రాక్‌లో పడి. ఇవి హ్మ్. కనుక ఇయన్నీ మీరు వెయిట్ రాగానే మీకు హారతులు పట్టి రెడ్ కార్పెట్ ఏసి రండి హీరోయిన్ గారు అంటారని ఎదురు చూడొద్దు. అలా కొంతమందికి అదృష్టం కలవచ్చు. కొంతమందికి కలగచ్చు. అందరికి కాదు. యూ హావ్ టు వెయిట్. యూ హావ్ టు వెయిట్ ఫర్ యువర్ డే. ఆ రోజు వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాలి. రాడు వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోలేకపోతే వేస్ట్. ఆ టైంలో నాకు కరెక్ట్ క్యారెక్టర్ దొరకలేదంటే అది నీ అదృష్టం. ఓకే. అవకాశం రావడం ఒకటైతే, ఆ వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ మీకు ప్రూవ్ చేసుకునే క్యారెక్టర్ దొరకడం ఒక అదృష్టం. ఆల్ డిపెండ్స్ ఆన్ అదృష్టం. ఆ వచ్చినప్పుడు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు టాలెంట్. నీ దగ్గర టాలెంట్ ఉంటే డెఫినెట్‌గా నీ ఎనకాల పడతారమ్మా. ఇండస్ట్రీలో ఈ రెడ్డి కులం అని గాని, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కులాలు లేవు, మతాలు లేవు. కులమైనా, మతమైనా ఏదైనా ఒకటే. సక్సెస్ మంత్రమైనా ఒకటే. సక్సెస్ ఉంటే నువ్వు ఏ కులం, ఏ మతం, ఏ భాష, ఏ ప్రాంతం ఎవ్వడం చూడము. చూడము గాక చూడము. నువ్వు సక్సెస్ ఉంటే నీ ఎనకాల క్యూ కట్టి పరిగెడతాం.